హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పొన్నగంటి కూర పచ్చడి ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పొన్నగంటి కూరను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పొన్నగంటి కూర ఆయిల్లో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి, మగ్గించుకోవాలి. మరీ డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం మగ్గితే చాలు. ఈ పొన్నగంటి కూర తినడానికి చాలా బాగుంటుంది, కంటికి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నూనెలో కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి. నేను ఈ పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నాను. మరి పొన్నగంటి కూరే కాకుండా ఒక టమాటో కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకుని ఆ ప్యాన్లోనే కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిపోయింది. వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అలా మగ్గితే చాలు. ఈ పొన్నగంటి కూర పచ్చడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. కొత్తగా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. చూడండి, మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు మగ్గించుకోవాలి. ఆ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తే అవి కూడా మగ్గిపోతాయి. సిమ్లో మగ్గించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. అవి కొంచెం సేపు వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. అప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటానే వేసాను. ఇది పొన్నగంటి కూర పచ్చడి కదా, అందుకు ఎక్కువ టమాటాలు వేయలేదు, ఒకటే వేసాను. ఈ టమాటాల్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం జీలకర్ర అవి కూడా వేసి మగ్గించేసుకోవాలి. చింతపండు కొంచెం సరిపోతుంది, ఎందుకంటే టమాటా వేసాం కదా. మళ్ళీ కొంచెం సేపు అలా మగ్గించేసుకోవాలి. సిమ్లోనే, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది రైస్లో. చూడండి, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుంటే కొంచెం సేపు అలా మగ్గించేసుకుంటే అయిపోతుంది. ఇందాక మగ్గించి ఉంచుకున్న పొన్నగంటి కూర ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకుని కొంచెం సేపు అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదంతా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసేసిన తర్వాత చూడండి ఎలా ఉందో పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంటికి చాలా మంచిది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.